తీశాను. అది నేను అదే మీ ప్రశ్న కూడా నాకు అర్థమైంది. మీరు అడిగింది మరి జనాలు ఎందుకు బయటికి రావటం లేదు అనేది అడిగారు మీరు. జనాలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటిదాకా మనం మాట్లాడుకుంటున్న డిబేట్లు అన్నింటిలో మన చర్చలు, ముఖ్యంగా మన చర్చలు జీ న్యూస్ మీ చర్చ అయితే నేను చాలా పర్టికులర్ గా అప్పుడు ఫాలో అవ్వలేకపోయినా యూట్యూబ్ లో నేను చూస్తా. ఎందుకంటే చర్చ డెప్త్ ఉంటది, చర్చ కంక్లూజన్ దాకా తీసుకెళ్తారు కాబట్టి ఆ చర్చలు అంటే నాకు ఇష్టం కొద్దీ నేను చూస్తాను. నిన్నటిదాకా జరిగిన చర్చల్లో వస్తున్న నిర్ధారణ ఏంటంటే బీఆర్ఎస్ ఆదరణ ఉందనే రకంగా ఎంతో కొంత మెరుగ్గానే చేసింది అనేది మన చర్చలన్నింటిలో అందరం సారాంశంగా విభేదాలు ఉంటాయి ముందు. ఇవాళకు వచ్చేసరికి మొత్తంగా బీఆర్ఎస్ జనాలు రావటం లేదని బాలకృష్ణ అని చెప్పిన మాటలు తీసుకొని మనం బీఆర్ఎస్ తప్పులన్నీ మళ్ళీ ఇచ్చేది మళ్ళీ మొదలైనట్టుంది. అక్కడ మనం ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం అనేది అవసరం లేదు. నేను చెప్పేది ఒకటి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం కింద పడ్డా మీద పడ్డా తన్నుకున్నా గిలగిలా కొట్టుకున్నా 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది, ఓట్లేసి దీన్ని మార్చాల్సిందే 5 ఏళ్ల తర్వాత. కాబట్టి ఈ లోపుగా మనం ఏం చేసినా వృధా ప్రయాసైన లెక్కలో, పైగా వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రావటం లేదు తప్పితే బయటకు వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే బయటకు వచ్చే మూడ్ లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రభుత్వం పట్ల అయితే మాత్రం ఖచ్చితంగా 100% నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో కూడా, ఆటో డ్రైవర్లు వీళ్ళతో కూడా, ఆటో డ్రైవరు జనరల్ గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు రావట్లేదు, పెట్రోల్ డీజిల్ కు ధర్నా చేద్దామంటే రావట్లేదు, రైతులు మక్కల ఎప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు నిరంతర ఉద్యమాల్లో ఉండే అంటే ఆందోళన మా జీవితం, అలజడి మా ఊపిరి అని చెప్పి మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఎవరు రారు. వాళ్ళ కేడర్ దక్కి తెలుసు కదా మీకు, ఎవరు రావటంలో ఇది అది నిరంతరంగా జరుగుతుంది. దానికి బాలకృష్ణ కూడా అంత ఆవేశపడటం మంచిది కాదు, ఆ రకంగా మాట్లాడటం అస్సలు మంచిది కాదు. బాలకృష్ణ మాట్లాడిన మాటలు అసలు ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అతను ఆ విషయాల్లో మాత్రం పద్ధతి మార్చుకోవాలి. కానీ అంత మాత్రాన మీరు టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా ఇదే ధోరణి అన్నట్టు దానికి ఏళ్ళని చూస్తే ప్రూఫ్ ఏది మీకు చెప్పండి. ఏదైనా బాలకృష్ణ మాట్లాడాడు, చాలా తప్పు మాట్లాడాడు, నేను కూడా ఖండిస్తున్నాను. అసలు అది విచిత్రంగా ఉంది. అది అంత ఇమ్మెచ్యూరిటీ, అది ఇమ్మెచ్యూరిటీ, అపరిపక్వత, రాజకీయాలు ఏమాత్రం తెలియని ధోరణి, ఆ తప్పు. కానీ టీఆర్ఎస్ పార్టీ గత 2.5 ఏళ్లుగా అనేక విషయాలు, మూసీ దగ్గర నుంచి లగచర్ల దగ్గర నుంచి చాలా ఇష్యూస్ లో ఇచ్చేసింది. ఏ ఇష్యూలోనైనా టీఆర్ఎస్ పార్టీ హింసకు పాల్పడిందా, హింసకు ఇట్లాంటిది ఎక్కడైనా ఉన్నాయా? కౌశిక్ రెడ్డి విషయంలో అప్పుడప్పుడు అభ్యంతరాలు వచ్చినా కౌశిక్ రెడ్డి మీద ఎదుటి వాళ్ళు ఎక్కువ అగ్రెసివ్ గా ఉన్నారనేది కూడా చాలా పదే వచ్చింది. అది చాలన్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేసింది, హరీష్ రావు ఆఫీస్ మీద, లేకపోతే పోయి ఇక్కడ మొన్న కౌశిక్ రెడ్డి దీని మీద దాడి ఇవన్నీ మనకి కనపడతానే ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఉండి వాళ్ళు హింసకి దిగిన సందర్భాలే కనపడతాయి మనకి. ఎక్కువ అన్ని అంటాను నేను, ఎక్కువ వాళ్ళే కనపడతాయి. బూతుల దగ్గర నుంచి అన్ని ఎక్కువ వాళ్ళే కనపడతాయి, అన్ని కనపడేది వాళ్ళే. మరి ఇట్లాంటప్పుడు మనం ఏదో ఈ ఒక్క సందర్భాన్ని పట్టుకుని టీఆర్ఎస్ పార్టీ మొత్తంగానే ఇక తగలబెడతాం, పగలగొట్టడం తప్పితే ఇంకోట్లేదు, ఉద్యమం కూడా ఇలాగే చేస్తారని చెప్తే ఉద్యమం అలా జరిగిందా? టీఆర్ఎస్ ఉద్యమం అలా జరిగితే అది నిలబడేదా? తెలంగాణ వచ్చేదా? మిత్రుడు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఆయనకు కూడా తెలుసు కదా, ఆయన ఉద్యమంలో పాల్గొన్న ఆయనే కదా. ఉద్యమం శాంతియుతంగా జరిగిందనేది అందరికీ తెలుసు. ఇప్పుడు దాని మీద బురదలు అక్కర్లేదు కదా, మళ్ళీ వెనక్కి మళ్ళీ ఉద్యమం మీద కూడా బురదలు అక్కర్లేదుగా. చంద్రబాబు రాజకీయాన్ని తెచ్చుకొని ఇక్కడికి ఉద్యమం మీద బురదలు అక్కర్లా. తాడు శ్రీనివాస్ గారు, భరత్ గారు నమస్తే అండి. బాలకృష్ణ వ్యాఖ్యల మీద దుమారం జరుగుతుంది. వాళ్ళ పార్టీ, మీ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో కూడా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చాలా మంది నేతలు మాట్లాడారు. డెఫినెట్ గా ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు సభ్య సమాజం ఖండించాల్సిందే కదా. ఇప్పుడు అన్న మాట్లాడారు కదా, అక్కడ వారు చెప్పిన విశ్లేషణ కూడా నిజంగా కూడా ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యత దేశంలో ఒక ఎంపీగా, కాకపోతే ఒక్కటి అన్న, అతను ఎంపీగా పనిచేశాడు చిన్న వయసులోనే, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశాడు, విప్గా పనిచేశాడు, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీలో అంతకుముందు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాడు. సరే, అప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా కొంత మేరకు ఉద్యమంలో తను అంటే రాళ్ళేయడమో, పూల తొండిలుగా పగలగొట్టడమో ఇటువంటి ఏమైనా చేసి ఉండొచ్చు కాక. కానీ ఈ రోజు మొత్తం ఏకంగా మిలిటెంట్లని తయారు చేయడం అంటే అడవిలో మనకు నాకు అబ్జెక్షన్ లేదు కానీ ఆ మిలిటెంట్ అనే మాట తప్పు కాదని నేను అంటే, ఆ మాట మాత్రం తప్పు. ఆయన మాట్లాడి అని చాలా అధ్వానమైన మాటలు ఉన్నాయి. అంటే తెలంగాణలో ఏముంది అన్నట్టు అన్న, తెలంగాణలో ఏముందంటే ఆనాడు ఉన్నటువంటి ప్రముఖ న్యూస్ ఛానల్స్ గానీ, న్యూస్ పేపర్స్ గానీ ఒక మిలిటెంట్ హతము, లేకపోతే ఇది హతము, ఎక్స్ట్రీమిజం, ఈ రకంగా మనం వార్తలు కూడా చదివినాం కాబట్టి అదే. ఒక చిన్న మీకు యాడ్ చేస్తున్నాను. నేను చెప్పేది, నేను ఏఎస్ఎఫ్ లో పనిచేశాను, సిపిఐ
సిపిఐ సెపరేట్ పార్టీ కాదు, పార్లమెంటరీ కమ్యూనిస్ట్ పార్టీ. మాకు స్టూడెంట్ డేస్ లో ఏఐఎస్ఎఫ్ కి మిలిటెంట్ అనే పత్రిక ఉండేది. మా పత్రిక పేరు మిలిటెంట్. అందుకు అంటే మీ ఉద్దేశం, మీ పత్రిక ఉద్దేశం గానీ మీ ఉద్దేశం గానీ మిలిటెంట్ పదం అనేది ఇంగ్లీష్ లో యాజ్ ఇట్ ఈస్ ఒక వర్డ్ కి మీరు అనుకరించవచ్చు. కానీ ఇతను అన్న ఉద్దేశం వేరు కదా. రైలు పట్టాలు ఉడబీకేసేటటువంటి మిలిటెంట్ ఉద్యమం, సింగరేణి ఆఫీస్ ను తగలబెట్టేటటువంటి మిలిటెంట్ గా మారమని. సో నేనేమంటానంటే పవర్ ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఉండడము, ఏసీ గదులలో ఉండడం, పవర్ పోతే సింగరేణి భవన్ తగలబెట్టాలా, పవర్ పోతే పట్టాలు పీకేయాలా, కట్ చేయాలా, రైల్వే ఆస్తులను కానీ సింగరేణి ఆస్తులను కానీ తెలంగాణకు ప్రజల్ని ఆయన ఇస్తున్న మెసేజ్ ఏంది అంటే మన క్యాడర్ ఎవరు రావట్లేదు, రైతు ఉద్యమాలలో 5 రావట్లేదు అంటే వారి పరిస్థితి ఆ రకంగా ఉండొచ్చు కాక, ఉన్నదని చెప్పి జనరల్ గా వచ్చిన వాళ్ళని మిలిటెంట్ గా మారిస్తే వారి భవిష్యత్తు ఏం కావాలి? నీకంటే ఎంపీ ఎమ్మెల్యే అయినావు సరే, అదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు మన పార్టీకే పట్టం కట్టినారు కాబట్టి నీకు మాకెవరికి రానంత అవకాశం నీకు వచ్చింది. సో ఆ వచ్చిన అవకాశాన్ని ఈ రకంగా మార్చడానికి ఈ రోజు మిలిటెంట్లని అని అంటా ఉన్నాడు అతను. అంటే ఇట్లా రౌడీ ముక్కల్ని తయారు చేసే ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చేటట్టుగా నువ్వు మారిపోతే ఎట్లా చెప్పండి? సో దీన్ని ఎవరు ఖండించాలి? మనం కాదన్న, బయట ఉంది పార్టీ అధ్యక్షుడు ఇమీడియట్ గా పిలిపించుకొని మందలించడము, యాక్షన్ తీసుకోవడము, సస్పెండ్ చేయడము, ఇటువంటి యాక్షన్స్ ఉంటే రేపు ఇంకొకరు మాట్లాడకుండా ఉంటది కదా. సో దీన్ని ఎక్కడ కూడా అధినాయకత్వం మొన్న రోహిత్ రెడ్డి గారి విషయంలో కూడా సస్పెండ్ చేసినారు, రివోక్ చేసినారు. వేరే వాళ్ళనైతేనేమో ఒక తీరుగా ఉంటుంది, కొంతమందికి ఒక తీరుగా ఉంటుంది అనేది ఆ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. నేనేమంటానంటే మనం చెప్పింది ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుతంగా సాధించాలి, మిలిటెంట్ పోరాలు అయితే ప్రభుత్వం అణచేస్తుంది. సో కాబట్టి మనం శాంతియుతంగా గాంధీ మార్గంలో నడవాలనేది పార్టీని పెట్టినప్పుడు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ తెద్దామని. కానీ ఆ పార్టీ ఇటువంటి నాయకులను తయారు చేసిందా? మేము ఎంపీ ఎమ్మెల్యేలను తయారు చేసింది అనుకున్నాం, కానీ ఈరోజు మిలిటెంట్లను తయారు చేసే గురువులాగా మారిపోయినాడు. నేనేమంటున్నా అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ దేశానికి భావి భారత పౌరులు, రాజకీయ పార్టీల బాధ్యత స్కూల్స్, కాలేజెస్, టీచర్స్ మీద ఎంత బాధ్యత ఉంటుందో రాజకీయ పార్టీ మీద ఈ యువత వస్తూ ఉంటారు. యువకులు వచ్చినప్పుడు, విద్యార్థి సంఘాలుగా వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు ఏఎస్ఎఫ్ వచ్చినారు, నేను ఆ రోజుల్లో తెలుగు విద్యార్థి స్టార్టింగ్ లో ఏబీపీ ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ రోజు మనం అందరం కూడా దేశ నిర్మాణం కోసం, మానవ జీవితాలు మంచిగా పెంపొందించుకోవడానికి మనం వచ్చినాం తప్ప ఈ రకంగా మనం మారడానికి వచ్చినామా? నీకు పవర్ ఉంటేనేమో ఏ ఉద్యమాలు అక్కర్లేదా? పవర్ ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడేమో నువ్వు ఈ రకంగా ఉద్యమాలు చేస్తేనే మనం మళ్ళీ గవర్నమెంట్ లోకి వస్తామన్నా. మరి నువ్వు పవర్ ఉన్నప్పుడు ఇందిరా పార్కుని ఎందుకు రద్దు చేసినావు? డెమోక్రటిక్ గా జరిగే ఉద్యమాలను ఎందుకు రద్దు చేసినావు? అది కదా మనం మాట్లాడాల్సింది. నేనేమంటున్నానంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నది. ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. 24 గంటలు కేటీఆర్ తో, కేసీఆర్ పటేల్ కూడా జాయిన్ అయ్యారు. నేను ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. మానవతారాయ్ గారు, శివప్రద్ పటేల్